ఈరోజు మన టాపిక్ ఏంటంటే మోక్షానికి మార్గం. సో మోక్షానికి మార్గం అంటే రక్షణ చేరుకోవడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి? సో ఈరోజు చిన్నప్పటి నుంచి మనకు తెలిసే ఉంటుంది, రకరకాల స్కూళ్ళల్లో మనందరం కూడా నేర్చుకున్నటువంటి ఒక పద్యం ఏంటంటే అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోమ అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. అంటే సో దీని అర్థం ఏంటంటే అసత్యంలో ఉన్నాము, ఓ దేవా మమ్మల్ని సత్యంలోకి నడిపించు. తమస్సోమ జ్యోతిర్గమయ అంటే మేము చీకట్లో ఉన్నాము, మమ్మల్ని వెలుగులోకి నడిపించు. అమృతోమ మృత్యోర్మ అమృతంగమయ, మేము మృత్యువులో ఉన్నాము, మమ్మల్ని అమృతంలోనికి తీసుకెళ్ళు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారు. సో అవర్ ఇండియన్ కంట్రీ అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రతి మనిషిలోనూ ఏముందంటే భక్తి మార్గం ఉంది. అంటే ఆ భక్తి జనరల్గా దేవుణ్ణి ఎందుకు మనం ఆరాధిస్తామంటే, ఒకటి మనకి ఏదైనా కలిసి రావాలని, రెండు పరలోక రాజ్యం చేరుకోవాలని. అయితే మిగతా దేశాలు పక్కన పెడితే మన దేశంలో ఉన్నటువంటి బిగ్ రిలీజియన్స్, చాలా రిలీజియన్స్ ఏమేం చెప్తా ఉన్నారంటే 3 రిలీజియన్స్ మనకి ప్రధానంగా ఉన్నాయి. ఒక రిలీజియన్ ఏంటంటే హిందూ రిలీజియన్, ఒకటి ఇస్లాం రిలీజియన్, ఒకటి క్రిస్టియానిటీ రిలీజియన్. ఈ రిలీజియన్స్ ఏం చెప్తా ఉన్నాయంటే, ఉదాహరణకి రీసెంట్గా మనకి హిందూయిజంలో రీసెంట్గా మనకు మహాకుంభమేళ జరిగింది. సో ఈ కుంభమేళలో చాలామంది ఎందుకు అక్కడికి వెళ్ళారని వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే, వాళ్ళ పితరులు చేసిన పాపాల నిమిత్తం వాళ్ళు మునిగి మోక్షం చేర్చుకోవాలి, లేకపోతే మా పాపాలు శుద్ధి చేసుకొని మోక్షం వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో మునగడం జరుగుతూ ఉంటుంది. సో తర్వాత దీంట్లో కొన్ని రకాల మోక్షాన్ని చేరుకోవడానికి ఒక 4 రకాల మార్గాలు ఉన్నాయి. అదేంటంటే ఒకటి జ్ఞాన మార్గం, ఒకటి ధ్యాన మార్గం, ఒకటి భక్తి మార్గం, లేదా మంచి పనుల మార్గం. అంటే మంచి పనులు చేయాలి, లేదా దాన ధర్మాలు చేయాలి, లేదంటే యోగా చేసి మనం ఈ యొక్క దీంట్లో కలిసిపోవాలనే వ్యూస్ని మనం చూస్తాం. అలాగే ఇస్లాంలో మనం చూస్తే, టైం లేదు కాబట్టి నేను స్పీడ్గా చెప్తాను. ఇస్లాంలో చూస్తే మనకి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి 5 పిల్లర్స్ ఉంటాయి. ఏంటి ఆ 5 పిల్లర్స్ అంటే, వాళ్ళు ఉదయాన్నే వాళ్ళు ఎక్కువ ఏంటంటే జకాత్ నిర్వహించాలి, అంటే దాన ధర్మాలు చేయాలి. తర్వాత సలాత్ చేయాలి. సలాత్ అంటే రోజుకి 5 రోజులు నమాజ్ చేయాలి. అలాగే వాళ్ళు ఇంకేం చేయాలంటే వాళ్ళు జీవితంలో ఒక్కసారైనా సరే హజ్ అంటారు, హజ్ తీర్థయాత్ర చేయాలి, మక్కాని వాళ్ళు దర్శించాలి. ఈ విధంగా అయితేనే పరలోక రాజ్యం మనం వెళ్తామనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. సో తర్వాత వాళ్ళు ఇంకా ఏం నమ్ముతారంటే, వాళ్ళు కూడా ఏకత్వాన్ని అల్లాని తర్వాత దాని తర్వాత ఆ మధ్యలో ఉన్నటువంటి మహమ్మద్ని మాత్రమే మనం ఆయన అనుసరణలో నడవటం ద్వారా మాత్రమే పరలోక రాజ్యం వెళ్తాం అని చెప్పి ఉంటుంది. అల్లా చివరి దూతగా మహమ్మద్ ఆయన్ని అనుసరించడం ద్వారా పరలోక రాజ్యం అనే వ్యూస్ మనం చూస్తూ ఉంటాం. అలాగే క్రిస్టియానిటీలో కూడా చూస్తే, క్రిస్టియానిటీలో కూడా ఇవేం బోధిస్తూ ఉంటారంటే పదాజ్ఞలు పాటించాలి, మంచిగా జీవించాలి, పేదలకి సహాయం చేయాలి, ఇలాంటి వ్యూస్ని మాత్రమే చెప్తూ ఉంటారు. ఇట్లా ప్రతి మతం ఏం చెప్తా ఉందంటే మనిషిని మంచిగా బ్రతకమంటుంది, మనిషిని ఏం చేయమంటారంటే పేదలకి సహాయం చేయమంటుంది, లేదంటే ఆజ్ఞలు చేయమంటుంది, గుళ్ళు గోపురాలు తిరగమంటుంది. కానీ మనిషికి ఏమీ సాధ్యం కావట్లేదంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మోక్షాన్ని ఎలా చేరుకోవాలో అర్థం కావట్లేదు. ఇవన్నీ నేను ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే, వీటన్నిటిలో కూడా మనిషి చేసే మార్గమే ఉంది, కానీ వీళ్ళందరి వైపు రక్షణ ఏమి కూడా అంత కరెక్ట్గా ఉన్నట్టు నాకు ఏమి అనిపించలేదు. సో ఈ ఐడియాలజీని చూస్తూ ఉన్నప్పుడు ఆ రక్షణ పొందుకోవడానికి ఏం చేయాలి, మనిషి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ కూడా చివరిలో చూసినప్పుడు అది కూడా వాళ్ళ దయాదాక్షిణ్యాలు ఉంటేనే మోక్షానికి మార్గం కుదురుతుంది అని చెప్పడం కూడా దీంట్లో మనం చూడవచ్చు. అయితే వీళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుంది అని అనుకుంటే, బైబిల్లో ఎఫెసీ పత్రికలో ఉంటుంది 2:1, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికిన. అంటే సో మనిషి ఎలా పతనమయ్యాడంటే, అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన వారై ఉండగా ఆయన ఏం చేశాడంటే మన క్రీస్తు కూడా బతికించి ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏం చూస్తామంటే అపరాధముల చేత పాపముల చేత మనం ఏమంటే చచ్చిపోయాం. సో అంటే పాపంలో మనం వీఆర్ డైయింగ్ అనమాట. సో పాపంలో మనం చచ్చిపోయాం. తర్వాత అదే రోమపత్రికల 3:23 చూస్తే, ఏ భేదము లేదు, అందరూ
పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పి బైబిల్లో ఉంటుంది. అలాగే మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే 51:5 కీర్తనలో దావీదు ఏం చెప్తాడంటే, నేను ఒక మాట అడిగేసి ఏం చెప్తాడంటే, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భము ధరించిందని చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను తల్లి గర్భంలో ఉండగానే నేను పాపం చేశానని చెప్తాడు. సో అంటే స్వభావరీత్యా కూడా ఆయన పాపంలోనే ఉండిపోయినట్టు మనకి బైబిల్ కూడా చెప్తూ ఉంటుంది. ఇంకా రోమాపత్రికల 3:10-18 చూస్తే, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ కూడా పాపం చేసి ఏకంగా పనికి మాలిన వారయ్యారని చెప్పి చెప్తూ ఉంటుంది. అంటే మనిషి ఏమైందంటే టోటల్గా ఏమైందంటే అతడు పాపంలో కూరుకుపోయి ఏం చేస్తారంటే రక్షణ కోసం, అంటే మోక్ష మార్గం కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే దానికోసం చేసే ప్రతి ప్రయత్నాలు ఏమైనా కుదురుతున్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణ చెప్తాను. ఏంటి ఆ ఉదాహరణ అంటే, రీసెంట్గా చాలా సంవత్సరాల క్రితం సత్యం కంప్యూటర్స్ అనే ఒక వ్యక్తి ఏం చేశాడంటే, దాన్ని చాలా మంచి పనులు చేసి ఆ కంప్యూటర్ సంస్థతో చాలా మంచి పనులు చేసి ఆయన ఏం చేశాడంటే ఆ సత్యం కంప్యూటర్ తిరిగేసి మైతాస్ అనే ఒక దాన్ని చేసి దాని మీద లక్షల్లో ఫ్రాడ్ చేసిన తర్వాత గవర్నమెంట్లో కోర్టు దగ్గరికి వెళ్ళి పెద్ద శిక్ష వేసినప్పుడు ఆ సత్యం ఏమంటాడంటే, నేను చాలా మంచి పనులు చేశాను కదా, ఆ మంచి పనులు బట్టి నాకు కొంచెం శిక్ష తగ్గించవచ్చు కదంటే, కోర్టు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు చేసిన మంచి పనులు దీంట్లోకి పరిగణలోకి తీసుకోబడవు అని చెప్పి కోర్టు చెప్తున్నటువంటి న్యూస్ స్టేట్మెంట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే సాధారణంగా మన ఇండియాలో అంటే మన జనరల్గా ప్రజాదరణ పొందిన కోర్టులే సో మనం చేసిన మంచి పనులు ఎలా చూస్తున్నాయంటే వాళ్ళు ఆ శిక్ష నుంచి తప్పించలేని విధంగా ఈ కోర్టులు చూస్తూ ఉన్నాయి. ఇలాంటప్పుడు మనిషి మోక్షాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది. సో ఆ వ్యక్తి ఎవరంటే చాలా ప్రశస్తమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, ప్రపంచాన్ని ఆలోచింపజేసే విషయం ఏంటంటే, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడను నా తండ్రి యొద్దకు రాడనే ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తాడు యోహాను సువార్త 14:6 ఈ మాట ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సరే, ఎవరు ఈ వ్యక్తి అంటే, ఈయన జన్మ అసాధారణం. ఈయన కన్య గర్భమును జన్మించాడు. తర్వాత ఈయన ఎందుకు వచ్చాడని బైబిల్ చెప్తోందంటే యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి పుట్టినవాడిని ఏం చేశాడంటే ఈ భూలోకాన్ని అనుగ్రహించాడని చెప్పి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశించకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఆయన ముందు విశ్వాసం ఉంచి ప్రతివాడు ఏంటంటే విశ్వాసం చూడు నిత్య జీవాన్ని పొందుతాడు అని చెప్పి బైబిల్ దృఢంగా చెప్పడం మొదలుపెట్టింది. సో అట్లాగా ఆ యొక్క యేసుక్రీస్తుని మాత్రమే అంగీకరిస్తేనే పరలోక రాజ్యం ఉంటుందని చెప్పి బైబిల్ బోధించడం మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే లోకసువార్త 19:10 ఏం చెప్తారంటే ఆ యేసుక్రీస్తు, నేను నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతను చెప్తాడు. ఈయన ఏం చేశాడంటే నశించిన దాన్ని మనల్ని వెతుక్కుంటూ రక్షించడానికి ఈయన వచ్చాడు అనమాట. అంటే ఈయన మనల్ని రక్షించడానికే వచ్చాడు. సో అందుకని ఈయన ఏం చెప్పుకున్నాడంటే నేనే మార్గము, సత్యము, జీవమును అని చెప్పుకున్నాడు. అలాగే ఈయన ఆల్రెడీ ఆయన వాళ్ళ యొక్క మనుషుల దేవుడే ఈ భూలోకానికి తన ప్రజలను ఆయన రక్షించుకోవడానికి ఈ భూలోకానికి వచ్చానని చెప్పిన మత్తయి సువార్తలో కూడా మనం చదువుతూ ఉంటాం. తన ప్రజలను తానే రక్షించుకుంటాడు అని చెప్పి మత్తయి సువార్త 1:21 మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈయన ప్రజల్ని రక్షించడానికి వచ్చినటువంటి లోకరక్షకుడు అని చెప్పి ప్రకటించుకోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. సో అయితే ఈ రక్షణ పొందుకోవడానికి మనం ఏం చేయాలి, మోక్షం పొందాలంటే ఏం చేయాలంటే సింపుల్గా బైబిల్ ఏం చెప్తుంటే అపోస్తలుల కార్యం 16:31 అందుకు వారు అక్కడ ఒక డౌట్ అడుగుతారు, విశ్వాసం పొందడానికి నేను ఏం చేయాలంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవు రక్షించబడదు అని చెప్పి బైబిల్లో ఉంటుంది. సో మనం రక్షించబడాలంటే ఏం చేయాలంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. అలాగే రోమపత్రిక 10:9 ఏం చెప్తుందంటే రక్షణ పట్టడానికి ఏం చెప్పంటే అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించినట్ల నీవు రక్షించబడదు అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. సో ఈ రక్షణ పొందడానికి ఏం చేయాలంటే మనం ఏమీ చేయాల్సిన పని లేదు. రకరకాలుగా మిగతాటువంటి విషయాల్లో ఈ మత గ్రంథాలు ప్రతి మత గ్రంథం చెప్పినట్లు మనం చేయాల్సిన పని లేదులే. కానీ ఏసే మార్గం, ఏసే సత్యం, జీవం,
ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే రక్షించబడతామని చెప్పి ఏం చెప్తుంటే బైబిల్ మనకి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. సో అందుకనే రక్షించబడడానికి మనం ఏం చేయాలంటే ఈ వాక్యం మీద మన విశ్వాసం ఉంచాలి. ఆయన నీతి కలిగినట్లు మనుషుడు హృదయం మంది విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనను. సో మనకు రక్షణ కలగాలంటే ఏం చేసిన పని లేదు, జస్ట్ నీ హృదయం మందు విశ్వసించు, ఆయనే ప్రభు అని నోటితో ఒప్పుకో. థ్యాంక్ యూ సో మచ్.